ముద్రగడ పద్మనాభం గారి సంతాప సభకి ముఖ్య నాయకులందరూ కూడా వైసీపీ శ్రేణులందరూ కూడా తరలి రావడం జరుగుతుంది. ఆయనతో ఉన్న అనుభవాలన్నింటినీ కూడా వాళ్ళు నెమరు వేసుకుంటున్నారు. అంబటి రాంబాబు గారు మాజీ మంత్రివర్యులు ప్రస్తుతం మనతో ఉన్నారు. రాంబాబు గారు చెప్పండి, ముద్రగడ పద్మనాభం గారి మీకున్న అనుబంధం, ఆయన లేరు అనే ఈరోజు మీ సంతాప సభకి రావడం అన్నది ఏ రకంగా భావిస్తుంది? ముద్రగడ పద్మనాభం గారితో నేను మొదటి శాసనసభ్యుడైన దగ్గర నుంచి ఆయనతో నాకు పరిచయం. నేను 89లో శాసనసభకు వెళ్ళినప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీలో శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు, మంత్రిగా కూడా చేశారు. ఆ తర్వాత రకరకాల మార్పులు, రకరకాల పార్టీలు ఆయన కూడా మారటం జరిగినా, ముఖ్యంగా కాపుల కోసం ఆయన పోరాడినటువంటి ప్రతి సందర్భంలోనూ ఎంతో కొంత పాత్రని మేము పోషించేటటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆయనతో కలిసి నడిచినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఆయన ఒక ప్రత్యేకమైన మనస్తత్వం కలిగినటువంటి ఒక రాజకీయ నాయకుడు, అరుదైన రాజకీయ నాయకుడు. ముఖ్యంగా కాంప్రమైజ్ అయ్యే స్వభావం కాదు. ఏదైతే తాను నమ్మాడో దానికోసం తుదకంటూ పోరాటం చేసే వ్యక్తి. దానికోసం ఎన్ని కష్టాలైనా నష్టాలైనా పడాలనేటువంటి దృక్పథంతో ప్రారంభించి ముందుకు వెళ్ళాడు. చాలా విజయాలు సాధించాడు పోరాటం ద్వారా. ఆయన ముఖ్యంగా కాపు రిజర్వేషన్ల కోసం తిరుగులేనటువంటి పోరాటం చేయటమే కాకుండా ఆయన అనేకమైన ఇబ్బందులు కూడా పడినటువంటి సందర్భాలు. ఆ సందర్భాలన్నీ కూడా ఇప్పుడు గుర్తొస్తున్నప్పుడు కాపులకు కానీ రాష్ట్రానికి కానీ ఒక ఉద్యమకారుణ్ణి కోల్పోయారు అనేటువంటి భావన సర్వత్రా వినిపిస్తూ ఉంది. ఆయన లేని లోటును ఏ ఒక్కరూ తీర్చలేనిదని నేను భావిస్తున్నాను. సో ఆయన నుంచి ముద్రగడ పద్మనాభం గారి గురించి అంబటి రాంబాబు గారు లాంటి రాజకీయ నాయకులు ఏమి నేర్చుకున్నారు? అంటే ఆయన నుంచి నేర్చుకున్నాం కానీ ఆచరించగలుగుతామని అనుకోవడం లేదు. ఎందుకంటే ఒక ఇష్యూని పట్టుకుంటే దాన్ని ఎక్కడా కాంప్రమైజ్ కాకోకుండా పోరాడాలి అనేటువంటిది ఆయన దృక్పథం. అలాగే చేశాడు ఆయన. అలా మనం చేయగలుగుతామా లేదా అనేది మన ప్రశ్న. సాధ్యమైనంత వరకు ఆయన బాటలో నడవాలనేది ఒక ప్రయత్నం ఎవరైనా సరే. అలా చేయటం వల్ల క్యారెక్టర్ బిల్డప్ అవుతుంది. ఊరిని కాంప్రమైజ్ అయిపోవటం, ఎక్కడ పడితే అక్కడ ఉద్యమం మొదలెట్టడం, కాంప్రమైజ్ అయిపోవడం, ఇలాంటి సంఘటనలు రాష్ట్ర చరిత్రలో చాలా ఉన్నాయి. కానీ ముద్రగడ పద్మనాభం గారి దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సిన అంశం ఏమిటంటే, ఏదైనా ఒక సమస్య మీద మాట్లాడాలనుకున్నా, ఫైట్ చేయాలనుకున్నా చివరికంటూ దాని ఫలితాలు వచ్చేంత వరకు పోరాడాలనేది ఆయన నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి అంశంగా నేను భావిస్తున్నాను. ఆయనకి ఎక్కువగా తపన, ఆలోచన సరళి ఎలా ఉండే సార్ మీరు అబ్జర్వ్ చేసినప్పుడు? ఆయన అంటే ముఖ్యంగా ఏ విషయాన్నైనా సరే, నేను చెప్పేది కూడా అదే, ఏ విషయాన్ని అయితే ఆయన టేకప్ చేశాడో ఆ విషయాన్ని తుదకంటూ తీసుకువెళ్ళటం తప్ప మధ్యలో వదిలేసే స్వభావం కాదు. దానికోసం ఎన్ని కష్టాలైనా పట్టడానికి, కొన్ని సందర్భాల్లో తన ప్రాణాన్ని కూడా కోల్పోవడానికి కూడా సిద్ధపడి ఉద్యమాలు నడిపినటువంటి ఏకైక నాయకుడు ఆంధ్ర రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారు అంటే అది ముద్రగడ పద్మనాభం గారు. కాబట్టి ఆయన తపన, తాపత్రయం అనేది 10 మందికి ఒక మంచి జరగాలనేటువంటి తపనతో, తాపత్రయంతో. ఇంకో ముఖ్యంగా ఏంటంటే, రాజకీయాల్లో ఎవరైనా వస్తే సంపాదించుకుని కోటీశ్వరులు అవుతారు. ఈయన కోటీశ్వరుడిగా వచ్చే లక్షాధికారిగా అయిపోయినటువంటి సందర్భాలు మనం చూస్తాం. ధనం కోసం ఆశపడే స్వభావం కాదు, పట్టుదలగా ముందుకు వెళ్ళే స్వభావం. అవినీతిని ఆమె దూరంలో పెట్టినటువంటి, నిజంగా పెట్టినటువంటి వ్యక్తి. ఎవరు ఇవాళ మేము అవినీతి పరులము అని అంగీకరించకపోయినా నిజంగా అవినీతి లేకోకుండా పరిపాలన చేసినటువంటి వ్యక్తి. విభిన్న పదవుల్లో ఉండి, పార్లమెంటు సభ్యుడిగా, శాసనసభ్యుడిగా, మంత్రిగా ఉండి కూడా ఎక్కడా కూడా పైసా కూడా అవినీతికి పాల్పడనటువంటి రాజకీయ నాయకులు ఎవరైనా ఉన్నారు అంటే నెంబర్ 1 ముద్రగడ పద్మనాభం గారు. ఇంకా కొంతమంది ఉంటే ఉండొచ్చు, అది వేరే అంశం. అలాంటి ఒక అరుదైనటువంటి వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు. సార్, ముద్రగడ పద్మనాభం గారితో అంబటి రాంబాబు గారికి అసలు జీవితంలో ఇది మర్చిపోలేము, ఇది మధుర స్మృతి, నాకు చాలరా ఆయనతో అనే సందర్భం. దాంతో ఒకే ఒక సందర్భం ఏంటంటే, ముద్రగడ పద్మనాభం గారిని నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు తలుపులు పగలగొట్టి ఆయన బయటికి తీసుకున్నారు. భార్యని, పిల్లల్ని కూడా బూతులు తిట్టారు, కొట్టే ప్రయత్నం చేశారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తీసుకువెళ్ళి జైల్లో పెట్టలేదు, కానీ ఒక హాస్పిటల్లో బంధించారు. సెల్ ఇవ్వలేదు, పేపర్లు ఇవ్వలేదు, ఆయన్ని నిర్బంధించేటటువంటి పరిస్థితి చేశారు. 4 రోజుల తర్వాత మేము హైదరాబాదులో హోటల్ హయ్యత్లో ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. దానిలో చిరంజీవి గారు, దాసనారాయణరావు గారు, తోట చంద్రశేఖర్ గారు, బొత్స సత్యనారాయణ గారు, కన్నబాబు గారు,
మరి ఎంవి కృష్ణారావు గారు, ఐపీఎస్ రిటైర్డ్ ఆఫీసర్ ఎంవి కృష్ణారావు గారు, అదేవిధంగా రామచంద్రయ్య గారు, వివిధ పార్టీలకు చెందిన కాపులందరం సమావేశమయ్యి చర్చించుకున్నాం. ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత దాసనారాయణరావు గారు స్వర్గస్థులయ్యారు. ఆయన ఒకే మాట చెప్పాడు, ఇలాంటి ఉద్యమంలోనే మేము రంగాన్ని కోల్పోయాం, ఇవాళ ముద్రగడను కోల్పోవడానికి సిద్ధంగా లేవు చంద్రబాబు, గుర్తుపెట్టుకో, 2 రోజుల లోపల దీనికి ఫలితం రాకపోతే మళ్ళా సమావేశం అవుతాం అన్న తర్వాత అప్పుడు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు భయపడి వదిలేశాడు. అది ఆయన మీద ఉన్నటువంటి ఉద్యమం మీద, ఆయన మీద ఉన్నటువంటి ప్రేమ, అలాంటి వ్యక్తిని కోల్పోకూడదు అనేటువంటి భావన. లేకపోతే చిరంజీవి గారును దాసనారాయణరావు గారు అప్పుడు పడేది కూడా కాదు వాళ్ళకి. వాళ్ళిద్దరు కలిసి ఒక వేదిక మీదకి వచ్చారు. చిరంజీవి గారు కూడా గట్టిగా గర్జించారు. ఆ సంఘటన నేను జీవితంలో ఎప్పుడు మర్చిపోను. ఆ తర్వాత మళ్ళా ముద్రగడ పద్మనాభం గారు హైదరాబాద్ రావటం, దాసనారాయణరావు గారి ఇంటికాడ మళ్ళా సమావేశం అవటం, చిరంజీవి గారు, పల్లంరాజు గారు కూడా ఉన్నారు, పల్లంరాజు గారు సమావేశం జరిగింది. అది ఒక చరిత్రలో అది ఒక సంఘటనగా నేను చూస్తాను. ఏమైనా కోరికలు, ఇష్టాలు ఉన్నాయండి జీవితంలో? ఆయనకు ఉన్నది ఇష్టం అంటే వచ్చిన వాడికి బాగా పెట్టడమే ఆయన ఇష్టం. మరి ఆయన ఏం తింటాడో నాకు తెలియదు. వచ్చిన వాడికి పెట్టడం, తినకపోతే ఊరుకోకుండా ఉండటం, తినేదాకా అలగటం, అలా అది ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వం అయింది. అలాంటి అరుదైన వ్యక్తి మళ్ళీ మనం చూస్తామని అనుకోను. సో సామాజిక వర్గానికి చాలా తీరం లోటే అండి, లేకపోతే సామాన్య ప్రజలకే కాదు, ఈ ప్రాంతానికే కాదు, రాష్ట్రంలో ఉద్యమాలకు సంబంధించి పట్టుదలగా నడిపేటటువంటి వ్యక్తులు లేనటువంటి ఈ రోజుల్లో అలాంటి వ్యక్తిని కోల్పోవడం చాలా దురదృష్టంగా ఆంధ్ర రాష్ట్రం నేను భావిస్తున్నాను. సార్ ఏంటి మళ్ళీ వారసులు రాజకీయ భవితవ్యం, దానికి పూర్తిగా పార్టీ సపోర్ట్ ఉండి ఈ రకంగా ఉంటుంది. ఆయన కోరిక అంతా కూడా ఏదో గిరిని ఏదో చేయాలని కదా చాలా ఆల్రెడీ ఆయన ఉండగానే గిరిని ఇన్ఛార్జిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వటం జరిగింది. అది ఆయన కోరిక మేరకే. కాబట్టి ఆయన వారసుడిని ఆయనే నిర్ణయించి వెళ్ళిపోయాడు. అంతకుముందే ఆయన స్లో డౌన్ అయ్యారు రాజకీయాల్లో, ఆరోగ్యం దృష్ట్యా కానివ్వండి, వయసు దృష్ట్యా కానివ్వండి, లేకపోతే గిరిని ముందుకు తీసుకువెళ్ళాలనేటువంటి ఉద్దేశంగా ఆయన ఉండగానే గిరిని రాజకీయాల్లోకి తీసుకొచ్చాడు. ఆయన చూపించాడు. ఇంకా దానిలో ఇంకా వారసత్వాన్ని అందరూ ఆయనకు అండగా ఉంటారు. వారి కుటుంబానికి అండగా ఉండటం కాపుగా మా బాధ్యత, ఒక రాజకీయ నాయకుడుగా మా బాధ్యత, ఆయన చేసినటువంటి ఉద్యమాలను ప్రభావితమైనటువంటి ఒక వ్యక్తిగా నా బాధ్యత, మా బాధ్యత అని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇది అంబటి రాంబాబు గారు ముద్రగడ పద్మనాభ గారితో గత అనుభవాలని ఈ రకంగా స్మృతులన్నింటి కూడా పంచుకుంటున్నారు. ఏదైనప్పటికీ కూడా ఆయన లేని లోటు మాత్రం ఎవరూ తీర్చలేదన్నది ప్రతి ఒక్కరిలోనూ కూడా ఆవేదన అయితే స్పష్టంగా కనిపిస్తున్నది. కెమెరామెన్ రాజన్తో కిర్లంపూడి నుంచి వర్మ.